హాయ్ అండి, ఈరోజైతే చికెన్ ఫ్రై అయితే చేసుకుందామండి. టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. రెసిపీ చెప్పేస్తాను, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వచ్చేయండి. చికెన్ ఫ్రై కోసం అయితే ముందుగా ధనియాలు, మిరియాలు, చెక్క, యాలకులు, జీలకర్ర, ఒక 8 ఎండుమిర్చి తీసుకోవాలి. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ముందుగా ధనియాలు అయితే వేపుకోవాలి. ఇందులోనే జీలకర్ర కూడా వేసుకోవాలి. చెక్క, యాలకులు, మిరియాలు కూడా వేసుకోవాలి. వేసుకొని మొత్తం బాగా అయితే వేపుకోవాలి. బాగా వేగిపోయి వీటిని అయితే ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అదే కళాయిలో ఎండుమిర్చిని కూడా వేపుకోవాలి. ఎండుమిర్చి కూడా బాగా వేగి రంగు మారే వరకు వేపుకోవాలి. ఎండుమిర్చి అయితే వేగిపోయి వీటిని కూడా పక్కకు తీసేసుకోవాలి. మొత్తం బాగా చల్లారిన తర్వాత అయితే మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పౌడర్లో అయితే ఆడుకోవాలి. బాగా చల్లారిన తర్వాతే ఆడుకోవాలి, అప్పుడే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా మెత్తగా పౌడర్లో అయితే ఆడిపెట్టుకోవాలి. చికెన్ అయితే నీట్గా సాల్ట్, ఉప్పు వేసుకొని 3-4 టైమ్స్ వాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఇందులోకి ఆడుకున్న మసాలా పౌడర్ని అయితే వేసుకోవాలి. వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. మసాలా పౌడర్ మొత్తం చికెన్కి పట్టించేలా మొత్తం బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఇందులోకి ఒక చెక్క నిమ్మకాయ అయితే పిండుకోవాలి. నిమ్మకాయ కూడా పిండుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. నిమ్మరసం మొత్తం చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకొని ఒక అరగంట అయితే పక్కన పెట్టేసుకోవాలి. 4 చిన్న సైజు ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు అయితే ఇలా సన్నగా పొడవుగా ముక్కల కింద కోసి పెట్టుకోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇందులోనే కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి. నెయ్యి వేసుకోవడం వల్ల చికెన్ చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఆయిల్ హీట్ ఎక్కాక కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను అయితే వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుతూ వేపుకోవాలి. ఉల్లిపాయలు అయితే రంగు మారే వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఇలా వేపుకోవాలి. ఉల్లిపాయలు అయితే బాగా వేగిపోయి ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని వాటిని కూడా కలుపుతూ వేపుకోవాలి. బాగా కలుపుకొని ఇందులోకి మసాలా కలిపి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకోవాలి. చికెన్ వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. అడుగు నుంచి బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. ఒకసారి మొత్తం బాగా కలుపుకొని ఇంకో 10 నిమిషాలు అయితే మూత పెట్టుకొని బాగా చికెన్ని మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ చికెన్ అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. చికెన్లోంచి ఇలా బాగా వాటర్ బాగా బయటకు వచ్చి ఇంకిపోయే వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఆయిల్ అయితే ఇలా పైకి తేరే వరకు దగ్గరికి ఫ్రై చేసుకోవాలి. సాల్ట్, కారం సరిపోయే లేదో మొత్తం చూసుకొని సరిపోకపోతే ఒకసారి యాడ్ చేసుకోండి. నేనైతే సరిపడగా వేసేసాను. చికెన్ అయితే ఉడికిపోయిందండి. చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. అంతేనండి, చికెన్ ఫ్రై అయితే రెడీ. నచ్చితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళడం మర్చిపోకండి.